వెల్కమ్ టు S9 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. ఒక్క రూపాయి కూడా అవినీతి చేయకుండా రాజకీయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ బాటవర కృష్ణారావు. ఈ నెల 24న బాలపూర్లో ధర్మరక్షణ సభ శ్రీరాములు యాదవ్. సుస్థిర రవాణా దిశగా హ్యుందాయ్ గ్రీన్ ఇనిషియేటివ్. అరాచకాలతో గందరగోళం చేసే పార్టీ వైసీపీ గొట్టిపాటి రవికుమార్. మంత్రులపై ఆఫ్ ద రికార్డులు, జర్నలిస్టుల అరెస్టులు నాకు బాధ కల్పించాయి. చామల కిరణ్ కుమార్ రెడ్డి. నందమూరి తారక రామారావు గారు సుమారుగా మన మధ్యలో లేకపోవడం 31 సంవత్సరం అయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కానీ పాత ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగుల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాలే కానీ తెలుగులకు అన్యాయం జరుగుతున్నటువంటి విధంగా ఆ రోజు మహాపురుషుడు దేశంలోనే ఎన్టీ రామారావు అంత గొప్పవాడు లేడు. అటువంటి గొప్పవాడు నిజంగా దేశ ప్రధానమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ భగవంతుడు తొందరగా తీసుకపోవడం మాస్ వంటి అందరూ కూడా అభిమానులందరూ కూడా చాలా బాధ కలిగింది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీలో పనిచేశాను. ఎన్టీ రామారావు పాటు తిరిగాను. ఎన్టీ రామారావు కార్లో కూడా నేను తిరిగాను. ఎన్టీఆర్ గారు 2 రూపాయల బియ్యం తెచ్చి నిరుపేదలు ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పటేల్ పడవారు వ్యవస్థను తీపించి ఒక చరిత్ర సృష్టించి బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీఆర్ గారు. ఆయన ఎన్టీఆర్ అంటే ఒక కులానికో ఒక మతానికో మనిషి కాడు. ఆయన భగవంతుడు. ఆయన మన దేవుళ్ళని చూడలేము కానీ ఆయనను చూసే కృష్ణుడు ఎట్లుంటాడా, రాముడు ఎట్లుంటాడా అనేటువంటి పబ్లిక్ తెలుసుకున్నటువంటి స్థితిలో ఆ రోజు ఉన్నారు. కాబట్టి ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు కూడా ఆ రోజున అక్కడ ఉన్నటువంటి లక్ష్మీపార్వతికి మా అందరినీ టీడీపీ సంబంధించినటువంటి వాళ్ళని రానియకుండా శివంగారు అడ్డం పడితే కూడా మేము హరికృష్ణ గారు దుబాయ్లో ఉంటే దుబాయ్ నుంచి తీసుకొచ్చి మేము ఒకటే సుమారుగా కుక్కట్పల్లి నుంచి 200-300 వెళ్ళి ఆ శవాన్ దగ్గరికి వెంబడే వెళ్ళి ఎన్టీఆర్ దగ్గర తీసుకొని ఆ దాన సంస్కారాలు 40 రోజుల వరకు కూడా నేను ఎన్టీఆర్ పూర్తిగా దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఆయన ఎంత ఆనెస్ట్ అంటే చాలామంది తెలియదు. ఒక్క రూపాయి జీవితంలో రాజకీయ నాయకులు అవినీతి చేయని గొప్పవారు ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారు. అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప నటుడిగా జీవితంలో పుట్టాడు కూడా. అంత గొప్ప నాయకుడు. అందుగురించే నేను కుక్కట్పల్లిలో చాలా మటుకు ఎన్టీఆర్ నగర్లని, నందమూరి నగర్లని కాలనీల పేర్లే పెట్టించారు. ఇక్కడ వసంత నగర్లో శ్రీనివాస్ గారు, కార్పొరేటర్ గారు, నాగేశ్వరరావు గారు నీకు ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుంటే కూడా ఆ రోజున ఒకటే రోజు 3 విగ్రహాలు పెట్టాం. ఇదే వివేకేంద్ర కాలనీలో, అదేవిధంగా వసంత నగర్లో, అదేవిధంగా మోతీనగర్లో కూడా విగ్రహాలు పెట్టాం. సుమారుగా నేను 30-35 ఏళ్లలో ఎన్టీఆర్ విగ్రహాలు సుమారుగా 10 నుంచి 20 దాకా ఇక్కడ, అదేవిధంగా ఎల్లంబండ కానీ అక్కడ కానీ అన్నిట్లలో కూడా బ్రహ్మాండంగా చేశాం. ఎన్టీఆర్ చేసినటువంటి గొప్పతనాన్నే ఈరోజు మా అందరినీ లీడర్లను తయారు చేసింది. నాస్ వంటి ఒక నిరుపేద కూడా ఎమ్మెల్యే ఏంటంటే అది ఎన్టీ రామారావు చేసినటువంటి గొప్పతనం చెప్పుకుంటేనే ఈరోజు మేము ఉన్నామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అటువంటి మహాపురుషుడు మళ్ళీ పుట్టాలి, మళ్ళా మన రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళకి తెలియాలి. ఎన్టీఆర్ గురించి చాలామంది తెలియదు ఇప్పుడున్న పిల్లలకు ఆయన గొప్పతనాన్ని. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన చేసినటువంటి ఇన్సల్ట్కు ఆ రోజు పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీని పెట్టినటువంటి గొప్ప నాయకుడు. 9 నెలల్లో రాష్ట్రాన్ని తెచ్చిన గొప్ప నాయకుడు. ఆయన పుట్టి ఇచ్చిందే ఆ తెలుగు జాతిని కాపాడుకోవాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని ఆ రోజున ఎండగట్టి అప్పుడు ఒకటే ఒకటి రథం తీసుకొని వెళ్ళి కాంగ్రెస్ని బద్దలు కొట్టిన, ఇందిరాగాంధీ దించిన 18 నెలల్లో మళ్ళీ దించిన, నేను మళ్ళీ ఎలక్షన్లకు వెళ్తానని చెప్పి మళ్ళీ 270 సీట్లు ఇచ్చిన గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. అందుకొరకే ఎప్పుడు కూడా అందరు గుండెల్లో, అందరి మనసుల్లో అలా మేము ఎన్టీఆర్తో దగ్గర తిన్న వాళ్ళం కాబట్టి ఆయన గురించి తెలిసినటువంటి గొప్పతనాన్ని గురించి కానీ చెప్పుకుంటూ ఉంటాం. ఖచ్చితంగా ఎన్టీ రామారావు అభిమానులుగా మేము ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిజంగా మన ప్రాంతంలో రోహింగ్యాలు అనేది చాలా పెద్ద ఎత్తున. ఈ ప్రాంతంలో రోహింగ్యాలు అనేటోళ్ళు ఏం పనులు చేస్తారంటే మంగళ షాప్లో వాళ్ళేవారు, వెల్డింగ్ షాప్లో వాడేవాడు, మేస్త్రి పనిలో వాడేవాడు,
ఇవే కాకుండా వానికి రేషన్ కార్డు వచ్చింది, ఆధార్ కార్డు వచ్చింది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి, ఇలా రేషన్ తీసుకుంటుండు. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో 20 సంవత్సరాల నుంచి వచ్చి వారు రోహింగ్యాలు వచ్చుంటే వాడు పుట్టిన బిడ్డకు బర్త్ సర్టిఫికేట్ తీసుకొని వాడు ఇండియన్ పౌరుడు అని ఈరోజు మన జాబులకు మనకు ఎంటర్ కావడం జరిగింది. మన దేశాలకు ఎంటర్ అయ్యిండు, అదేవిధంగా మన రాష్ట్రానికి ఎంటర్ అయ్యిండు, ఇవాళ మన ప్రాంతానికి ఎంటర్ అయ్యిండు, ఇవాళ మన ఇంట్లో దగ్గరికి ఎంటర్ అయ్యిండు. చుట్టూ చూస్తే చెత్త ఏరుకుంటాడు వాడే ఉంటాడు, బైక్ల మీద వాడే ఉంటాడు, హోటళ్లలో వాడే ఉంటాడు. వీళ్ళందరినీ తరిమి కొట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చెప్పడం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న గుర్తించి కేసులు పెడతావా, వీళ్ళందరూ గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తావా? దీని మీదనే సభ జరుగుతుంది. ఈ సభకు ప్రతి ఒక్కరు కదిలి రావాలి. ఈ సభకు ప్రతి ఒక్కరు కదిలి రావడం కాకుండా మీరు 10 మంది చెప్పడం మీ బాధ్యత. ప్రతి కుల సంఘాలు చెప్పండి, ప్రతి కమిటీలో చెప్పండి, గణేష ఉత్సవ కమిటీలో చెప్పండి, అదేవిధంగా వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటుంది వాళ్ళకి చెప్పండి. ప్రతి ఒక్కరు చెప్పాలి. మన దేశాన్ని కాపాడుకుందాం, మన ప్రాంతాన్ని కాపాడుకుందాం, మన బాలపూర్ను ముఖ్యంగా కాపాడుకుందాం. మన ప్రాంతంలో అనేక మంది కొన్ని బాధలు భరించలేక చార్మినార్ నుంచి, యాకత్పురం నుంచి, డబ్లిపురం నుంచి, చౌడీ నుంచి అనేక మంది అక్కడ హిందూ సోదరులంతా అక్కడ బాధలు భరించలేక ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాల్లో సస్యశ్యామలంగా ఉందామని ఇప్పుడిప్పుడు అనుకుంటే మాకు తెలియకుండానే మా కిందికి నీళ్లు తెచ్చినట్టు తెచ్చి ఈ రోహింగ్యాలను తీసుకొచ్చారు. ఈ రోహింగ్యాలను గో బ్యాక్, రోహింగ్యాలను తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. ప్రతి ఒక్కరు సభకు కదిలి రావాలని కోరుకుంటున్నాం. Like we are very happy that today Hyundai has bought 2 major products in fleet segment, particularly to say taxi segment, and these 2 products will give us a huge mileage, comfort, luxury, end mile safety, and coming to it we has speed governor and less pollution and highest profitability to the fleet owners. So we are very happy that with these 2 products, Hyundai getting in these 2 products will give very tough competition in the market and will edge to number 1 in this coming segments and will be number 1 in the coming India segment as well. Please come experience our 2 products, check with it. And we are very happy to say and proud to say that it is one of the best affordable car in the fleet segment at all. Bookings has already started. You can come experience the vehicles, and people who all are driving in the market, like whoever in Ola, Uber and all other products also, they can come experience the product and check with it. And you all know that Hyundai is number 1 and it's one of the premium in budget cars. You can say that premium in budget cars. So you can experience it, the vehicle, the comfort in it. Because right now you all know that even when people are getting into taxi also, for 10 minutes drive also, your customers are want that experience. Extreme experience, leg room, safety, and you have SOS for us, speed governors with us. So please come and experience our products. 2025 లో JSP Hyundai performance ఎలా ఉంది, 2026 ఎలా ఉండబోతుంది? 2025 was excellent, and 2026 will definitely stand number 1 in this market with these 2 excellent fleet products coming in, and Hyundai is getting other 30 more products in coming next 4 years. So you all know that Hyundai is number 1, it will be number 1 as well. GST తగ్గిన తర్వాత ఎలా ఉంది? GST తగ్గిన తర్వాత ప్రొడక్ట్స్ కి మంచి డిమాండ్ వచ్చింది, అఫోర్డబిలిటీ పెరిగింది. అండ్ ఈ రోజు కూడా టాక్సీ ఒక వెహికల్, ఔరా లాంటి వెహికల్ 6,80,000 రూపీస్, ప్రీవియస్లీ అది 9 to 10 lakh రూపీస్ ఉండేది, 6,80,000 రూపీస్కి వచ్చింది. దీంతో చాలా మంది డ్రైవర్స్, ఆటో కస్టమర్స్ కూడా 1 lakh పే చేస్తే కూడా యూ కెన్ గెట్ ఏ వెహికల్ ఈ రోజు. సో మీ అందరికీ తెలుసు ఈ రోజు ఆటోస్ తగ్గుతూ నిదానంగా టాక్సీ ఆపరేషన్ పెరుగుతోంది. సో ఎనీవన్ హూ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు వస్తే వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ తో 1 lakh తో కూడా దే కెన్ గెట్ ఏ కార్ అండ్ దే కెన్ ఆపరేట్ సో ఈ రెండు వెహికల్స్ కి ప్రైస్ రేంజ్ ఎక్కడ నుంచి స్టార్ట్ ఉంది? 6,80,000 రూపీస్ నుంచి ఔరా స్టార్ట్ అవుతుంది, i10 640 నుంచి మన i10 స్టార్ట్ అవుతుంది. 2 products. సో అప్రాక్సిమేట్లీ 6.5 to 7 lakh రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇటీవల కాలంలో 10వ తారీఖున 2 వ్యక్తుల మధ్య జరిగిన సంఘటన హత్యకు దారితీసింది. అది అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో ఏం జరిగింది అనేది. దాన్ని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ అందరూ కూడా కలిసి దాన్ని రాజకీయ హత్య కింద మార్చేసి మా తెలుగుదేశం పార్టీ మీద బురద వీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు నాయుడు గారు ఎలాంటి వారో, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎలాంటిదో తెలుసు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ ఏంటో అనేది ఒకసారి గత 5 సంవత్సరాల్లో పరిశీలిస్తే మీ అందరికీ తెలిసింది.
అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు గడిచిన 5 సంవత్సరాలు పల్నాడు జిల్లాలో హత్య రాజకీయాలు కానీ దాడులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఏ విధంగా జరిగిన పల్నాడు ప్రాంతం మొత్తం కూడా గందరగోళం చేసే పరిస్థితి చేశారు. లాస్ట్ పరామర్శకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నా సరే తాడు కట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రకమైన అరాచకం సృష్టించారు. ఇవాళ చూడండి, ఏ గ్రామంలో ఎక్కడన్నా ఈ విధమైన ఉండయా? గతంలో ఊర్లో గ్రామాల్లో గొడవలతో రక్తాలు పడితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామానికి వ్యవసాయ భూముల్లోకి నీళ్లు భరించే ప్రయత్నం చేస్తున్నాము. అంత బ్రహ్మాండంగా మేమంతా పనిచేసుకుంటా రైతులకి నీళ్లు అందించుకుంటా ఆ కార్యక్రమాల మీద ఉన్నాం. చిన్న సంఘటన కూడా మా పార్టీకి భూయాలని ఉన్నారు. మీరు చూస్తే ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే పల్నాడులో పోయినసారి గవర్నమెంట్లో ఒక్క ఎరపతినేని గారి కాన్స్టిట్యున్సీలోనే దాదాపు 300 మందిని ఒక గ్రామంలో మాచవరం గ్రామం పిన్నెల మాచవరం మండలం పిన్నెల గ్రామంలో ఒకే 300 మందిని అసలు ఆ ఊర్లో నుంచి పారిపోయారు. వీళ్ళ దెబ్బకి పొలాలన్నీ బీడు పెట్టుకున్నారు, ఇళ్ళన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. ఎక్కడో కూలికి నాలికి రైతులుగా ఉండే ఊర్లో వాళ్ళందరూ కూడా కూలి నాలికి వెళ్ళి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాదాపు అదే ఒక్క కాన్స్టిట్యున్సీ లో 12 మందిని చంపేశారు. అందుట్లో 2 ఎస్సీలు ఉన్నారు. మన చంద్ర గారి బీసీ, ఆయన కుటుంబాన్ని రోడ్డు మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తని తెలిసి కూడా కిరాతకం చంపేశారు. అదే కాకుండా అక్రమ మైనింగ్ చేశారు. విపరీతంగా చేసేసి ఆ గుంటలు ఉంటే ఆ గుంటల్లో కూడా పిల్లలు చనిపోయి 7 మంది పిల్లలు చనిపోయినా సరే ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇట్లా 1 కాదు 2 కాదు అరాచకాలు చేసుకుంటా వెళ్ళిపోయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం. మా ప్రభుత్వం మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు చెప్పేది గ్రామాలు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి, అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి. అందరూ పొద్దున రైతులనక కష్టపడి వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన రాష్ట్రం మంది అందరూ కూడా కష్టపడి పని చేసుకుంటున్నారు. వాళ్ళ పిల్లల్ని కష్టపడి చదివించుకుంటున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి అనే ధ్యేయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ ఇప్పటికి కూడా ప్రజల బుద్ధి చెప్పి 11 సీట్లు వచ్చినా సరే వాళ్ళకైతే బుద్ధి రాలేదు. ఇంకా ఇప్పటికి కూడా గ్రామాల్లో చిన్న సంఘటనలు జరిగి ఎక్కడన్నా హత్యలు జరిగితే ఎవరన్నా చనిపోతే దానికి పార్టీ రంగు పూసి ఇమ్మీడియట్గా ఎవరు చచ్చిపోతారా ఏం జరిగిందని పరిగెత్తుకుంటూ వచ్చి గ్రామాల్లో దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం చేకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక్కసారి ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. పల్నాడుని ఎట్టి పరిస్థితుల్లో ప్రశాంతమైన వాతావరణంతో ముందుకు తీసుకెళ్తాం. మీరు చూసి ఉంటారు గతంలో ఎక్కడ ఫ్యాక్షన్ ఉన్నా అణిచివేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ప్రశాంతమైన వాతావరణంతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలనే ధ్యేయంగా గడిచిన 40 సంవత్సరాల నుంచి అదే ధ్యేయంగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా హత్య రాజకీయాలు జరిగినాయో, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మీద దాడులు చేశారో, లాస్ట్కి చంద్రబాబు నాయుడు మీద కూడా అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టిన పార్టీ అది. మా పార్టీకి ఆ పార్టీకి సంబంధం లేదు. అది ప్రజల అక్రమ సంపాదన మీద పెట్టిన పార్టీ మాది, తెలుగువాడి గౌరవం మీద పెట్టిన పార్టీ మాది. ఇలాంటి హత్య రాజకీయాలకు సంబంధించి ఏ చిన్న సంఘటన రాష్ట్రం నలుమూలల ఎక్కడ చిన్న సంఘటన అయినా సరే ప్రభుత్వం సీరియస్గా ఉండిద్ది. డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకొని ఎక్కడ కూడా చిన్న సంఘటన జరిగినా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించే ప్రసక్తి లేదు. గత వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి విషయాలు, ముఖ్యంగా ఒక ప్రముఖ ఛానల్లో వచ్చినటువంటి ఆఫ్ ద రికార్డ్ కథనం, ఆ కథనం తర్వాత జరిగినటువంటి అరెస్టులు, ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయాలు. ఎందుకంటే నేను ఒక అధికార ప్రతినిధిగా, మీడియాతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నాకు అందరూ దగ్గర వాళ్ళే. ఈ కథనం వచ్చుడే ఒక బాధాకరమైన విషయం, తర్వాత ఈ అరెస్టులు కూడా అంతకంటే ఎక్కువ బాధాకరమైన విషయం. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ కథనం ద్వారా ఒక మంత్రివర్యులే బయటకు వచ్చి నాకు ఇంత విషయం ఇచ్చి సంపరాదని, మీకు అంత కోపం ఉంటే అని చెప్పేదాకా వచ్చిందంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. ఒకప్పుడు జర్నలిజంలో సంపూర్ణమైనటువంటి సాక్ష్యాధారాలతోటే కథనాలు కానీ వార్తలు కానీ రాసేవారు. ఇప్పుడు ఊహించి ఇలా జరుగుతుందేమో, ఇలా జరిగి ఉండవచ్చేమో అన్న విధంగా మనం కథనాలు రాయడంతో ఒక మంత్రిగా ఉన్నటువంటి వారే ఇట్లా వచ్చి వాళ్ళు బాధపడుతున్నారంటే మరి ఒక ఉన్నత చదువుకొని ఆ స్థానంలో ఉన్నటువంటి అధికారిని, మరి ఆమె కుటుంబంలో కానీ ఆమె సమాజంలో ఆమె పనిచేసే వ్యవస్థలో కూడా ఆమె ఎటువంటి పరిస్థితులకు ఎదురవ్వాల్సి వస్తుందో మీరు ఆలోచించండి. ఈరోజు ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి రావడం వల్లనే దీనికి ఎక్కడో కాడ ఫుల్ స్టాప్ పెట్టాలి ఆఫ్ ద రికార్డ్ కథనాల కన్నా ఉద్దేశంతో ఈరోజు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీనివల్ల కొంతమంది ఇబ్బంది పడవచ్చు, కానీ ఎక్కడో ఒకడ ఇది ఆపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమాజంలో మీడియా చాలా ఇంపార్టెంట్. మీడియా ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. నాయకుల మీద కథనాలు తప్పంటలేను. నాయకులు అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పుడో, నాయకులు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినప్పుడో, అధికారులు వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహారం చేసినప్పుడు ఒక కథనం వస్తే తప్పు పట్టరు. దానివల్ల ఏంటంటే అందరూ మిగతా అధికారులు కానీ మిగతా రాజకీయ నాయకులు కానీ తప్పులు చేయకుండా ఉంటారు. ఈ కథనాలు రావడం ప్రజలు స్పందిస్తారు కాబట్టి. కానీ ఈరోజు రాజకీయాలకు అతీతంగా ఇది కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇంకే పార్టీ కానీ ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శిస్తే వాస్తవాలు లేకుండా అందరికీ ఇబ్బంది. వారి కుటుంబ సభ్యులకు, వారు నివసిస్తున్నటువంటి, వారు ఉంటున్నటువంటి వ్యవస్థలకు కానీ. ఈరోజు అదేవిధంగా జర్నలిస్ట్ మిత్రులు అరెస్ట్ చేసినప్పుడు వారి కుటుంబ సభ్యులు కూడా బాధపడి ఉంటారు. సో ఇవన్నిటికీ మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. రానున్న రోజులలో వీలైనంత వరకు వాస్తవాలే తెలియజేయండి ప్రజలకు. వీలైనంత వరకు ఈ ఆఫ్ ద రికార్డ్ కథనాలు, ఊహించి రాసే అటువంటి కథనాలు, ఎందుకంటే ఎస్పెషల్లీ యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని ఎక్స్లో వచ్చినటువంటి కొంతమంది రాజకీయంగా లబ్ధి కొరకు చేస్తున్నటువంటి ఒకెత్తు చూడొచ్చు. కానీ ప్రజలు నమ్మే అటువంటి ఛానల్ కానీ, ప్రజలు నమ్మే అటువంటి వార్తాపత్రికలు కానీ ఇటువంటి కథనాలు రాకూడదని కోరుకుంటున్నారు, రాయకూడదని కూడా కోరుకుంటున్నారు. ఇంతటితో వార్తల సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.